latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. ఏఆర్ రెహమాన్ ఒక్క విషయంలో మెగా ఫ్యాన్స్ని ఖుషి చేయించాడు, మరో విషయంలో అప్సెట్ చేశాడు. పెద్ది సినిమాకి రెహమాన్ని తీసుకోవడం ఫ్యాన్స్కి నచ్చలేదు. వీళ్ళు ఊహించిందే జరగడంతో భయపడిపోతున్నారు. ఇప్పుడు చూద్దాం ఎలాగో. తగ్ లైఫ్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్తో తనపై పడ్డ రిమార్క్ని రెహమాన్ చెరిపేశాడు. కెరియర్ మొదట్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా చాలా కాలంగా అదిరిపోయే సాంగ్ ఒక్కటి కూడా ఇవ్వలేకపోతున్నాడన్న విమర్శని జిగుంచా సాంగ్తో తిప్పికొట్టాడు. అయితే సినిమా డిజాస్టర్తో మెగా ఫ్యాన్స్లో భయం మళ్ళీ మొదటికి వచ్చింది. మ్యూజికల్ హిట్స్ ఇవ్వడంలో ఈ ఆస్కార్ విన్నర్ వెనకబడిపోయాడు. తెలుగు సినిమాకి రెహమాన్ స్వరాలు కలిసి రాకపోయినా బుచ్చిబాబు ఏరి కోరి పెద్ది సినిమాకు తీసుకున్నాడు. సూపర్ పోలీస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రెహమాన్ గ్యాంగ్స్టర్ నాని, పులి, సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాలకు మ్యూజికల్ ఇవ్వగా అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో రెహమాన్ పెద్దికి ఎలాంటి మ్యూజికల్ ఇస్తాడో అనే భయం మెగా ఫ్యాన్స్లో ఎక్కువగా ఉంది. ఈ డౌట్స్కి పెద్ది గ్లిమ్స్ ఆన్సర్ ఇచ్చింది. స్టైలిష్ బ్యాక్డ్రాప్తో మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా డిఫరెంట్ సౌండింగ్తో ఇంప్రెస్ చేశాడు రెహమాన్. పెద్ది టీజర్ని బ్యాక్గ్రౌండ్తో అదరగొట్టేసిన రెహమాన్ పాటలకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో అన్న డౌట్ మాత్రం ఉండిపోయింది. మ్యూజిక్తో తగ్ లైఫ్లో బోర్ కొట్టించిన రెహమాన్ పెద్ది మ్యూజికల్ హిట్ చేసి పెద్దరికం కాపాడుకుంటాడో లేదో చూడాలి. మరి ఈసారి రెహమానా మూవీ ఎలా ఉంటుందో చూద్దాం.